ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. హలో ఆల్, నమస్తే, వణకం, సత్ శ్రీ అకాల్, నమస్కార్. ఏ వామ్ వెల్కమ్ టు ఆల్ ద వ్యూవర్స్. ఎవడు మమ్మీ వీడు? అసలు వీడి హడావిడి ఏంటి? ముందు డాన్స్ ఏంటి? అసలు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని మీకు ఒక అనుమానం వచ్చింది కదా. అసలు యూట్యూబ్ ఛానల్ ఏంటో, నా స్టోరీ ఏంటో మీరు ముందు తెలుసుకోబోతున్నారు. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినివయోగం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా యారా మనవడా, నువ్వేదో గొట్టం పెట్టావంట కదా. ఇదేందా నేను గొట్టం పెట్టాను. ఓ, యూట్యూబ్ ఛానల్ అనుకుంటా. అవును బామ్మ గారు, మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటుందన్న నమ్మకంతో యూట్యూబ్ ఛానల్ పెట్టాను. వేసేసాడు, బాగా వేసేసాడు. అవునా, భలే పని చేసావు. సరే కానీ నెంబర్ ఎంత? నెంబర్ ఏంటి బామ్మగారు? నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? అదేరా, ఛానల్ అన్నావు కదా, టీవీలో చూడడానికి నెంబర్ ఎంత? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యో బామ్మగారు, నేను పెట్టింది టీవీ ఛానల్ కాదండి, యూట్యూబ్ ఛానల్. దానికి నెంబర్ ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. యూట్యూబ్లోకి వెళ్ళి, అంటే మీ భాషలో చెప్పాలంటే నువ్వు గొట్టంలోకి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ పేరు కొడితే వచ్చేస్తుంది అన్నమాట. దట్ ఐ థింక్ వాటో వాట్. అవునా, ఏంటా గొప్ప పేరు? రవితేజ వినివై ఓగం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటి రోగమా? రోగం కాదు బామ్మగారు, రవితేజ వినివై ఓగం అంటే వినోదం అనే పదం వెరైటీగా ఉంటుందని వినివై ఓగం అని పెట్టానన్నమాట. అంటే మన వీడియోలో ఉండే కంటెంట్ లో వినోదానికి కొదవుండదు, ఆహ్లాదానికి హద్దుండదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఓహో, టైటిల్ లో ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్టులు కేజీల కింద ఇచ్చేస్తా. కాన్సెప్ట్ ఏంటి సార్? ఇప్పుడు స్టార్ మా మూవీస్ లో మంచి సినిమాలు వస్తాయి, ఈ టీవీలో మంచి మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి, అలాగే స్టార్ మాలో బిగ్ బాస్ కూడా వస్తుంది. మరి నీ దాంట్లో ఏమొస్తుంది? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అదిగో చివర్లో మీరు స్టార్ మా టీవీలో బిగ్ బాస్ అన్నారు కదా, అదే మన మెయిన్ కంటెంట్. అవును బామ్మగారు, మీరు బిగ్ బాస్ చూస్తారా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఓ, ఎందుకు చూడను, అది చూడందే నాకు నిద్ర కూడా పట్టదు. అందులో వాళ్ళ గొడవలు చూసినప్పుడు నా కడుపు నిండిపోతుంది. అలాగే ప్రతిరోజు బిగ్ బాస్ లో జరిగే సంగతులన్నీ నా స్నేహితురాలితో చెప్పుకొని సంతోషిస్తానురా మనవడా. తరగని యువత, నీరస హృదయం, రాయని కవిత, అభినయ సిరిగా, అభినవ గిరిగా వచ్చా. సూపర్ బామ్మగారు, నేను చేసేది కూడా ఎగ్జాక్ట్లీ సేమ్. ప్రతిరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ అయిపోగానే అసలు ఆ రోజు ఆ ఎపిసోడ్ లో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇలా జరగకపోయి ఉంటే ఏమయ్యేది, ఇలాంటివన్నీ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి ప్రపంచంతో పంచేసుకుంటానన్నమాట. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఓ భలే భలే, అయితే నీ ఛానల్ని నేను తప్పకుండా చూస్తాను. బాగా చెయ్యరా మనవడా, మాలాంటి పెద్దవాళ్ళ దీవెనలు నీకెప్పుడు తోడుగా ఉంటాయి. సరే మరి నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ సో మచ్ బామ్మగారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. అతి వినయం దూర్త లక్షణం. సలాం వాలేకుం షాబాయ్, ఏంటి ఇలా వచ్చారు? వాలేకుం అస్సలాం రవిబాయ్. అరే, ఆ ముసలమ్మకి నీది ఏమి చెప్పినాయి? అరే వచ్చి మా అందరి బుర్ర తింటున్నాయి. నీది ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టినాయి అంట కదా, చూడమని ఊరికే చంపుతున్నాయి, సతాయిస్తున్నాయి. ఏంటి నీ కథ?
వేరే చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, నీది ఏమి పీకుతాయి ఇప్పుడు? వాటికి పోటీగా ఎందుకు పెట్టినాయి? ఏం చెప్పావురా? ఏమైందిరా? చెప్పరా, చెప్పు. అరే ఏంది షాబాయ్, నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా? సరే, నిన్ను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. మన ఏరియాలో రహీంబాయ్ సర్వీస్ సెంటర్ ఉందని నీకు తెలుసు, అది ఫేమస్ అని కూడా నీకు తెలుసు కదా. అయినా కూడా నువ్వు ఇంకో సర్వీస్ సెంటర్ ఎందుకు పెట్టినావు? రహీంబాయ్ సర్వీస్ సెంటర్ కి పోటీగా పెట్టి. అంటే అది రే రామ్ జనరల్. అరే రవిబాయ్, అలా నేను ఎందుకు చేస్తాయి? రహీంబాయ్ చాలా బిజీ అయిపోయాడు, సో చాలా మంది కస్టమర్స్ కి సర్వీస్ లేట్ అవుతుంది అని నేను కూడా పెడితే కొంతమంది అయినా సరే నా దగ్గర సర్వీస్ చేయించుకుంటారు కదా అని పెట్టినా. రహీంబాయ్ దగ్గర చేయించుకునే వాళ్ళు రహీంబాయ్ దగ్గర చేయించుకుంటున్నారు, నా దగ్గర చేయించుకునే వాళ్ళు నా దగ్గర చేయించుకుంటున్నారు. ఇందులో ఏముంది భయ్? ఇది వ్యాపారం. బిల్కుల్ బాయ్. ఎలాగైతే మీ దగ్గర సర్వీస్ నచ్చి మీ దగ్గర చేయించుకునే వాళ్ళు ఉన్నారో, ఎలాగైతే రహీంబాయ్ దగ్గర సర్వీస్ నచ్చి రహీంబాయ్ దగ్గర చేయించుకునే వాళ్ళు ఉన్నారో, అలాగే నా కంటెంట్ నచ్చి నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఉంటారు అని నా నమ్మకం. ఆప్ ఏక్ బాత్ సహీ బోలా బాయ్. నాకంటే ముందు పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, నాకంటే పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నేను వాటన్నిటికీ పోటీగా నా ఛానల్ పెట్టాలనుకోవట్లేదు. నాలో ఉన్న టాలెంట్ ని, నాలో ఉన్న కంటెంట్ ని ఒక మంచి ప్లాట్ఫామ్ లో పెట్టాలి మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అరే రవిబాయ్, అర్థమయ్యింది. నువ్వు మంచి మనసుతో మంచి కమిట్మెంట్ తో దిగినవని అర్థమయ్యింది. ఇంకా నేను ఏమి చేస్తా? ఇంత మంచిగా చెప్పిన తర్వాత నేను కూడా సపోర్ట్ చేస్తా, మా వాళ్ళతో కూడా చేపిస్తా. మంచిగా చెయ్యి. గాడ్ బ్లెస్ యూ. ఖుదా రక్ష కరేగా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు రవి, కొంచెం ఆవకాయ పచ్చడి ఇస్తావా? ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అదేంటంటే మొన్నేగా మీ అబ్బాయి ఇంట్లో కొత్త ఆవకాయ పెట్టాము అని చెప్పి మరి నాకు డబ్బా ఇచ్చి వెళ్ళాడు. అప్పుడే అయిపోయిందా? లేదు బాబు, కొంచెం మీ ఆవకాయ కూడా రుచి చూద్దామని అడుగుతున్నాను అంతే. ఓ అలాగా, ఓకే ఆంటీ, ఒక్క నిమిషం తెచ్చిస్తాను. అవును, అడగడం మర్చిపోయాను. నువ్వేదో యూట్యూబ్ ఛానల్ పెట్టావంట కదా, బిగ్ బాస్ నీ మెయిన్ కంటెంట్ అంటే కాలనీ అంతా అదే మాట్లాడుకుంటున్నారు. అయినా బిగ్ బాస్ గురించి చెప్పడానికి వేరే ఛానల్స్ ఉన్నాయి కదా, నీ ఛానల్ కి వాళ్ళ ఛానల్ కి ఏంటి డిఫరెన్స్? టీవీలో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. ఆంటీ, మీ ఇంట్లో ఆవకాయ ఉన్నా కూడా మా ఇంట్లో ఆవకాయ రుచి చూడాలి అని మీకు అనిపించి వచ్చారు కదా, అలాగే బిగ్ బాస్ కి సంబంధించి వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నప్పటికీ నా యూట్యూబ్ ఛానల్, నా కంటెంట్ చూసి నచ్చేవాళ్ళు, నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారని నా నమ్మకం. నేను వేరే వాళ్ళలాగా ప్రిడిక్ట్ చేయలేకపోవచ్చు, వేరే వాళ్ళలాగా అనాలిసిస్ చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేయగలను. నా ఆవకాయ బద్ద నాకే వాళ్ళు, నా పప్పులో కాలు వేసే వాళ్ళు ఉండకపోతారా చెప్పండి? ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఓహో, భలే చమత్కారివే, బానే చెప్పావులే. ఇప్పుడు అర్థమైంది నాకు వాళ్ళ ఛానల్ కి నీ ఛానల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఖచ్చితంగా పైకి వస్తావు. సరే కానీ నాకు ఆవకాయ ఇస్తావా ఇవ్వవా? వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత ఇస్తే బెటర్. అయ్యో అదేంటంటే మీకోసం ఒకటి కాదు 2 డబ్బాలు పెట్టాను, తీసుకోండి. అబ్బాయి, ఈ ఆవకాయ ఇచ్చినందుకు గాను ఈ ఆవకాయ నాకు, నా బ్లెస్సింగ్స్ నీకు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఉంటాను, బాయ్. నమస్కారం అంకుల్ గారు, చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. బాగున్నారా? రవి, బాగున్నాను. బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళి ఈరోజే వచ్చాను. వచ్చి రాగానే నీ గురించే వింటున్నా. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టావంట కదా, ఆంటీ చెప్పారు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అవును అంకుల్, బిగ్ బాస్ ని మెయిన్ కంటెంట్ గా పెట్టుకుని కొంచెం ఎంటర్టైనింగ్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఈ యూట్యూబ్ ఛానల్ బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ అనవసరమైన టైం వేస్ట్ చేష్టలో? అసలు ఆ బిగ్ బాసే టైం వేస్ట్. నువ్వు ఇంకా దాని మీద యూట్యూబ్ ఛానల్ అంటున్నావు, అస్సలే టైం వేస్ట్.
ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంకుల్ గారు, నేనేం పని పాట లేకో లైఫ్లో ఫెయిల్ అయ్యో లేకపోతే ఏం చేతగాకో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, అలాగే మంచి జీతాన్ని కూడా సంపాదిస్తున్నాను. అది నా కుటుంబం కోసం. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ నా కోసం, నాలో ఉన్న ఎంటర్టైనర్ కోసం. అంకుల్ గారు, మీకు బిగ్ బాస్ అనేది ఒక టైం వేస్ట్ ఏమో, కానీ చాలా మందికి బిగ్ బాస్ అనేది ఒక ఎమోషన్. చాలా మందికి జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్కి వెళ్ళాలనేది ఒక డ్రీమ్. అలాగే బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చిన వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్. అవును అంకుల్, మీరు మూవీస్ చూస్తారు కదా? చూస్తాను. నేను యంగ్గా ఉండేటప్పుడు ఒక హీరోకి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉండేవాడిని. ఆ 2.5 hours ఒక కథలో ఆ పాత్రలు నవ్వితే మనము నవ్వుతాం, ఆ పాత్రలు ఏడిస్తే మనము ఏడుస్తాం. అలాంటిది బిగ్ బాస్లో నిజ జీవితంలో వాళ్ళకి జరిగినవి పంచుకున్నప్పుడు మనకు కలిగే ఆనందం, బాధ అవి నిజంగా నిజం. దాంట్లో వాళ్ళు ఆడే ఆటలలో మనకు వచ్చేది ఉత్సాహం, వినోదం, వాళ్ళు వేసే ఎత్తులు, పై ఎత్తులు జీవితంలో ఎన్నో పాఠాలని మనకి నేర్పిస్తాయి. బిగ్ బాస్ రియల్లీ ఈజ్ అన్ ఎమోషన్ అని. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సరేలే, నీ ఛానల్ పేరు చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకుంటా. డిస్కార్డ్ అంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? నీలాంటి దరిద్రపు కొట్టి వధవ నేను ఎక్కడ చూడలేదురా. హాయ్ అంకుల్, మీ యూట్యూబ్ ఛానల్లో కూడా వేరే యూట్యూబ్ ఛానల్ అంకుల్స్ ఆంటీస్ లాగా బిగ్ బాస్ లో నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు లీడర్ అవుతారు అలాంటివన్నీ చెప్తారు కదా? అయ్యో లేదు నాన్న, నేను అవన్నీ చెప్పలేను. మీలాగే నేను కూడా ఒక ఆడియన్ లాగానే చూసి మీరు మనసులో అనుకునే మాటలు నేను చెప్తానన్నమాట. ఒపీనియన్స్ మాత్రమే చెప్పగలను. లీక్స్ అవి నాకు తెలీదు. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా నేను చెప్పలేను. సింపుల్గా చెప్పాలంటే మాట మీది, ముఖం నాది, అంతే. సరే అంకుల్, బాయ్ అంకుల్. చిన్నోడా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. పేరు తెలుసా? ఎప్పుడో తెలుసుగా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకున్నా. రే మనవడా, వీడియో చాలా బాగుంది, ఇప్పుడు ఏం చేయాలి? లైక్ కొట్టు బామ్మ. అదే వీడియో కింద బొటనవేలు సింబల్ ఉంది కదా, అది నొక్కు. సరే మరి, ఇప్పుడు నువ్వు చేసే వీడియోలు రోజు చూడాలంటే ఏం చేయాలి? వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది బామ్మ, అది నొక్కి గంట సింబల్ని నొక్కు. కుదిరితే మీ స్నేహితురాలకు కూడా పంపించు. అదే ఆ వంకర బాణం సింబల్ ఉంది కదా, అది నొక్కి మీ ఫ్రెండ్స్ కి పంపించు. అలాగేరా, గాడ్ బ్లెస్ యూ.